ఐదవది పద్మ కాల సర్పదోషం. జాతక చక్రంలో రాహువు 5వ స్థానంలో, కేతువు 11వ స్థానంలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. సంతానలేమి లేదా సంతానం వల్ల ఇబ్బందులు ఉంటాయి. విద్యలో ఆటంకాలు, షేర్ మార్కెట్ వంటి వాటిలో నష్టాలు కలిగే అవకాశం ఉంది. స్నేహితుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. ఆరవది మహాపద్మ కాల సర్పదోషం. జాతక చక్రంలో రాహువు 6వ స్థానంలో, కేతువు 12వ స్థానంలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. శత్రువుల భయం ఎక్కువగా ఉంటుంది. కోర్టు కేసులు, అప్పుల బాధలు వేధిస్తాయి. నిద్రలేమి సమస్యలు ఉండవచ్చు. అయితే కష్టపడితే విజయం వీరిని వరిస్తుంది. ఏడవది తక్షక కాల సర్పదోషం. జాతక చక్రంలో రాహువు 7వ స్థానంలో, కేతువు 1వ స్థానంలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు, విడాకుల వరకు వెళ్లే పరిస్థితులు ఉండవచ్చు. వ్యాపారంలో నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యక్తిత్వంలో అస్థిరత ఉంటుంది. ఎనిమిదవది కర్కోటక కాల సర్పదోషం. జాతక చక్రంలో రాహువు 8వ స్థానంలో, కేతువు 2వ స్థానంలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. పితృ ఆస్తి దక్కకపోవడం, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మాట కరుకుగా ఉండటం వల్ల శత్రువులు పెరుగుతారు. గూఢచారి విద్యల్లో వీరు రాణిస్తారు.